హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి వీడియోలో ఒక మంచి టేస్టీ స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. అదేనండి, మిక్చర్ రెసిపీని చూపించబోతున్నాను. ఇది చూసి మీరు ఇందులో ఏం కొత్తదనం ఉంది, ఎప్పుడు లాంటిదే కదా అనుకోవద్దు. ఇది గుజరాతీ స్పెషల్ ఆలూ మిక్చర్ అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ప్రాసెస్ చూసేద్దాము. ఫస్ట్ అయితే ఈ మిక్చర్ కోసం మనం 3 మీడియం సైజు బంగాళాదుంపల్ని ఉడకబెట్టేసి తీసుకోవాలి. అలాగే వాటిపైన ఉన్న పొట్టు కూడా తీసేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు వీటిని మనం మెత్తగా తురుముకోవాలి. అందుకోసం గ్రేటర్తో దీన్ని మెత్తగా తురుముకుంటున్నాను. దీన్ని మనం ఎంత మెత్తగా అంటే ఎక్కడ బంగాళాదుంప ముక్క అనేది అస్సలు తగలకూడదండి. మెత్తని పేస్ట్లా అయిపోవాలి. మీరు కావాలంటే ఇలా అయినా తురుముకొని తీసుకోవచ్చు, లేదా వీటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని అయినా తీసుకోవచ్చు. కావాలంటే మీరు ఒకవేళ మిక్సీ జార్ యూస్ చేస్తున్నట్లయితే కొంచెం వాటర్ వేసుకొని అయినా మెత్తగా పట్టుకోవచ్చు. మీరు ఏ ప్రాసెస్లో చేసినా కూడా బంగాళాదుంప ముక్కలు ఎక్కడ తగలకుండా చూసుకోండి. సో ఇలా మెత్తగా తురుముకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా పానీపూరి మసాలా వేసుకోండి. నెక్స్ట్ 1/4 టీ స్పూన్ దాకా నిమ్మ ఉప్పు వేసుకోవాలి. పానీపూరి మసాలా కానీ చాట్ మసాలా కానీ నిమ్మప్పు కానీ ఏ సూపర్ మార్కెట్స్లో అయినా లేదా డిమార్ట్స్లో అయినా ఈజీగా దొరుకుతాయి. అలాగే మంచి కలర్ కోసం 1/2 టీ స్పూన్ దాకా పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా ఆలూలో బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకో. సో ఇలా బాగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆలూతో బాగా కలిసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1.5 కప్పుల దాకా శనగపిండి తీసుకోండి. ఈ పిండిని నేను ఆల్రెడీ ముందుగానే జల్లించేసి తీసుకున్నానండి. మీరు కూడా తప్పకుండా జల్లించి తీసుకోండి. అలాగే శనగపిండి తీసుకున్న అదే కప్పుతో 1/2 కప్పు దాకా బియ్యపిండి కూడా తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మిక్చరు క్రంచీగా క్రిస్పీగా రావడానికి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని బాగా వేడి చేసుకొని వేసుకోండి. ఆయిల్ వేసాక ఇందులో అసలు నీళ్ళేమీ వేయకుండా బాగా కలుపుకోవాలి. మీరు ఈ మిక్చర్ని మొత్తం శనగపిండితో అయినా చేసుకోవచ్చండి. కాకపోతే 1/2 కప్పు బియ్యపిండి ఎందుకు వేసానంటే బియ్యపిండి వేయటం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం అసలు నీళ్ళేమీ వేయకుండా పిండిని బాగా కలుపుకున్నాం కదా. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొంచెం వాటర్ తీసుకొని కొంచెంగా పోసుకుంటూ పిండిని ముద్ద చేసుకోవాలి. మరి ఎక్కువ నీళ్ళైతే పట్టవండి. 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళైతే పడతాయి. ఒక్కొక్కసారి అయితే ఆ నీళ్ళు కూడా అవసరం ఉండదండి. ఆలూలో ఉన్న తేమతోనే పిండి అయితే కలిసిపోతుంది. సో ఈ విధంగా పిండిని ముద్ద చేసుకున్న తర్వాత ఈ పిండిని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. కారపూసకి ఇలా కలిపితే సరిపోదండి, ఇంకా లూజ్గా ఉండాలన్నమాట. సో అందుకోసం ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత సగం పిండిని వేరు చేసుకున్నాక కొంచెం వాటర్ తీసుకొని ఇక్కడ నేను ఎలాగైతే కలుపుతున్నానో సేమ్ మీరు కూడా అదే విధంగా కలుపుకోవాలి. అంటే పిండి కన్సిస్టెన్సీ మనకి పట్టుకుంటే చేతికి అంటుకునేలా ఉండాలన్నమాట. ఇలా లూజ్గా కలుపుకున్న తర్వాత పిండి మనకి చేతికి అంటుకుంటుంది కదా, అప్పుడు చేతిని ఒకసారి నీళ్ళలో డిప్ చేసుకొని పిండిని ఈ విధంగా ముద్ద చేసుకోండి. మనం చేతిని నీళ్ళలో డిప్ చేసుకున్నాం కాబట్టి పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా జంతికల మిషన్కి సరిపడా పిండిని రెడీ చేసుకున్న తర్వాత మిగిలిన పిండి ఆరిపోకుండా ఇలా కవర్ చేసుకోండి. నెక్స్ట్ కారపూస ఒత్తుకోవడానికి ఇలాంటి హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకొని జంతికల మిషన్కి పెట్టుకొని అందులో అడుగున ఆయిల్ అప్లై చేసుకొని మనం తీసి పెట్టిన పిండిని కూరుకోవాలి. నెక్స్ట్ ఆయిల్లో ఒత్తుకోవడం కోసం నేను ఇక్కడ ముందుగానే స్టవ్ మీద ఆయిల్ని పెట్టి వేడి చేసుకున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం జంతికల మిషన్లోకి పెట్టుకున్న పిండిని ఆయిల్లో ఒత్తుకోవాలి. ఈ కారపూసని మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని 2 వైపులా కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఆయిల్లో వచ్చే నురగ తగ్గిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ రెండో బ్యాచ్ వేసేటప్పుడు ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకొని కడాయికి సరిపడా ఒత్తుకున్న తర్వాత ఫ్లేమ్ను మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. పిండిని ఆయిల్లో ఒత్తిన వెంటనే కదపకుండా 1 నిమిషం ఆగి అప్పుడు రెండో వైపు తిప్పుకొని 2 వైపులా కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకొని క్రిస్పీగా అయ్యి ఆయిల్లో వచ్చే నురగ తగ్గిన తర్వాత ఆయిల్లో నుంచి తీసి ఎక్స్ట్రా ఆయిల్ని డ్రైన్ చేసేసుకొని బౌల్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండి అయిపోయేదాకా కూడా ఇదే ప్రాసెస్ను కంటిన్యూ చేయండి.
ఇప్పుడు పిండి అంతా అయిపోయిన తర్వాత ఫ్లేమ్ను మీడియంలోనే ఉంచి ఇలా ఒక గరిటెలోకి అరకప్పు దాకా పల్లీలు వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు దాకా పుట్నాల పప్పు వేసుకొని క్రిస్పీగా అలాగే ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. సో ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ని డ్రైన్ చేసేసుకొని, అంటే అసలు ఆయిల్ అనేది ఉండకూడదండి, పూర్తిగా డ్రైన్ చేసేసుకోవాలి. డ్రైన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లోకి గరిటెలో ఒక 4-5 ఎండుమిర్చిని తుంపి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవి కూడా క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఇవి కూడా క్రిస్పీగా అయిన తర్వాత అస్సలు ఆయిల్ అనేది లేకుండా డ్రైన్ చేసేసుకొని దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. మీరు కావాలంటే ఇందులోకి కార్న్ఫ్లేక్స్ కూడా వేయించేసుకొని తీసుకోవచ్చండి. నేను ఆల్రెడీ వేయించేసానండి, కాకపోతే ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది. మీరు కావాలంటే అవి కూడా వేయించేసుకొని తీసుకోండి, చాలా బాగుంటాయి ఇందులోకి. ఇలా వేయించిన వాటన్నింటినీ కూడా ఒక వెడల్పాటి పళ్ళెంలోకి తీసుకొని నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా, 1 టీ స్పూన్ దాకా షుగర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కారపూసని ఇందులో క్రష్ చేసి వేసుకోవాలి. చూసారు కదా కారపూస అనేది ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఎందుకంటే మనం ఇందులో బియ్యపిండి వేసాం కదా, సో దానివల్ల ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుందన్నమాట. ఒకవేళ మీరు బియ్యపిండి వేసుకోకపోయినా పర్వాలేదండి, అచ్చం శనగపిండితో అయినా చేసుకోవచ్చు. ఇలా కారపూసని బాగా క్రష్ చేసి వేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేశారంటే గుజరాతీ స్పెషల్ ఆలూ మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ఇదే ప్రాసెస్లో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీని మీరు కూడా ఫాలో అవుతూ చేసేయండి, చాలా బాగుంటుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఎయిర్ డబ్బాలో స్టోర్ చేయడం వల్ల 10 నుండి 15 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మా ఛానల్లో బొంబాయి రవ్వతో చేసిన చెక్కలు, అలాగే బొంబాయి రవ్వతో చేసిన జంతికలు, ఇలా చాలా రకాల పిండి వంటలు అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు టైం ఉంటే అవి కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.